జ్ఞానమొక్కటి నిలుచును, జ్ఞానమొక్కటి నిలుచును. సద్గురువుల బోధ. జ్ఞానమొక్కటి నిలుచును. జ్ఞానం ఒకటే శాశ్వతం, మిగతా అన్నీ అశాశ్వతమైనటువంటివే. జ్ఞానమొక్కటి నిలుచును, సర్వభేద మతములన్నీయు పూర్తిగా మాసిపోవు. ఇవేవి నిలిచేటువంటివి కాదు, అన్నీ మాసిపోతాయి. జ్ఞానం మాత్రమే ఒక్కటి శాశ్వతంగా వెలుగుతుంది. కాన ఆంతరయానమ్ము పూనుడన్న గురు పరంపరనతి భక్తి గొలుతు నేను. కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి భేదభావాలన్నీ పోతాయి, మిగిలేది ఒక్కటే, అది జ్ఞానం. ఆ జ్ఞానం అంతరంగంలో ఉంటుంది. కాబట్టి సాధకులందరూ ఆంతరంగ యానం చెయ్యండి అని బోధించినటువంటి ఈ పీఠం గురు పరంపరకు సాష్టాంగదండ ప్రమాణాలు చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ, ప్రత్యేకించి ఈ పీఠానికి నన్ను పరిచయం చేసినటువంటి మా ఆత్మీయ మిత్రుడు అష్టావధాని గీతావధాని శ్రీ ఉమామహేశ్వరరావుకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు అందజేస్తూ, గురువులు గారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, గురు కృపకు పాత్రులైనటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ, ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గురోర్ విజయతే తరాం.